శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, న చ శ్రేయో ను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కృష్ణమూర్తి, అపశకునములను సహితము చూచుతున్నాను. యుద్ధమునందు బంధువులను చంపిన వెనుక పొందబోవు లాభమెద్దియో నాకు కనిపించుటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే భవా జీవితే నవా. కృష్ణ, నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరను. రాజ్యముతో గాని భోగములతో గాని జీవితముతో గాని మనకేమి ప్రయోజనము? ఏషామద్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ, తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్యా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రా సదైవ చ పితామహః, మాతులాశ్వశురాః పౌత్రాస్యాలా సంబంధినిస్తదా. ఎవరి నిమిత్తమీ రాజ్యమును భోగములను సుఖములను మనము కోరుదము, అట్టి గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామలు మనుషులు భావమరుదులు సంబంధులు ఎల్లరును ప్రాణముల మీద ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగములో వచ్చి నిలబడి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన, అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ కృష్ణ, నన్ను చంపువారులైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొరకైనను నేను చంపనిచ్చగింపను. ఇహ భూలోక రాజ్యము కొరకు వేరుగా చెప్పవలెనా? నిహంత్యదార్తరాష్ట్రాన్నః కా ప్రీతిస్యా జనార్దన, పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానతతాయినః. ఓ కృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్, స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఓ కృష్ణ, కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మన వారిని చంపి మనమెట్లు సుఖపడగలము? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః, కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం, కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ కృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనము వలన కలుగు దోషమును మిత్రదోహము వలన కలుగు పాపమును ఒకవేళ ఎరుగకున్నను ఆ రెండిటినీ బాగుగా తెలిసినట్టి మనమేళ ఈ పాపకృత్యము నుండి విరమింపకూడదో అర్థం కాకున్నది. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః, ధర్మే నష్టే కులం కృత్స్నామధర్మోభిభవత్యుత. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః, స్త్రీషు దుష్ణా సువార్ష్ణేయా జాయతే వర్ణసంకరః. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ, పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. ఓ కృష్ణ, కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధి నందుటచే కులస్త్రీలు చాలా చెడిపోవుదురు.
స్త్రీలు చెడిపోవుటచే వర్ణసంకరం ఏర్పడును. అట్టి నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేనివారై యదోగతిని పొందుదురు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓ కృష్ణ, కులనాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషముల చేత శాశ్వతములగు జాతి ధర్మములు కులధర్మములు నశించిపోవుచున్నవి. కులధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనము విని ఉన్నాము. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. కటకట రాజ్యసుఖమందలి ఆశచే మనము బంధువులను చంపుటకు ఉద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి గదా. యది మామ ప్రతీకారామ శస్త్రం శస్త్రప్రాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఓం ఇతి శ్రీ భగవద్గీతానోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయः సమాప్తः.